న్యూస్ తెలంగాణ రాష్ట్ర పరిపాలన ముఖ చిత్రం మారిపోబోతోంది. పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలుగా రాష్ట్రం రూపురేఖలు మారనున్నాయి. దసరా రోజున కొత్త జిల్లాల ఆవిర్భావం కానుంది. కొత్త జిల్లాల మ్యాప్లను ప్రభుత్వం విడుదల చేసింది. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా తెలంగాణలో జిల్లాల విభజన కసరత్తును శరవేగంగా చేస్తోంది సర్కార్. కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదాను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. ఆయా జిల్లాల వారీగా ప్రజలు తమ అభ్యంతరాలను ఆన్లైన్ ద్వారా తెలియజేయవచ్చు. అందుకోసం ప్రభుత్వం 30 రోజుల గడువునిచ్చింది. తాజాగా రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కొత్త జిల్లాల మ్యాప్లను ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు జిల్లాల డ్రాఫ్ట్లపై భారీగా అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు 5,000కు పైగా విజ్ఞప్తులు, అభ్యంతరాలు స్వీకరించారు. ప్రతిపాదిత కొత్త జిల్లాల రూపురేఖలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల వివరాలను ఆ పోర్టల్లో ప్రభుత్వం జిల్లాల వారీగా తెలియజేసింది. హైదరాబాద్కు సంబంధించి ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఆ వివరాలను ముసాయిదాలో ప్రస్తావించలేదు. 9 జిల్లాలకు వేర్వేరుగా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లతో కొత్త నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 జిల్లాలు, 44 రెవెన్యూ డివిజన్లు, 459 మండలాలున్నాయి. పునర్విభజన ముసాయిదా ప్రకారం మొత్తం 27 జిల్లాలు, 58 రెవెన్యూ డివిజన్లు, 490 మండలాలుగా రాష్ట్ర పరిపాలన జరగనుంది.